ప్రధానంగా మనం నోటిని శుద్ధంగా ఉంచుకోవాలి. మనం వాడే పేస్ట్ ఒక రకమైనటువంటి మత్తు పదార్థం లాంటిది. చుట్టూ ఒక లేయర్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆ రిలీజ్ అవ్వాల్సినటువంటి ఆల్కలైన్ లాలాజలం రిలీజ్ అవ్వట్లేదు, అందులోంచి మైక్రో న్యూట్రిషన్స్ కూడా రావట్లేదు. ఫుడ్లో ఉన్నటువంటి మైక్రో న్యూట్రిషన్స్ని గుర్తించలేకపోతుంది. ఇక్కడ ముందు ఫస్ట్ మనం దంతధావనాన్ని మార్చుకోవడం ద్వారా దీన్ని పొందొచ్చు. అలాగే మనం తీసుకునే ప్రతి పదార్థాన్ని ఎక్కువసేపు నమలాలి, రుచిని ఆస్వాదించాలి. గబగబా మింగేస్తున్నాం ఏది తిన్నా. అంటే మనకు సామాన్యంగా చెప్తారు, మీరు ఏదైనా నోట్లో పెట్టుకుంటే 32 సార్లు నమలాలి. నమలడం లేదు, ఏం లేదు. ఇప్పుడు మీరు కేవలం పళ్ళు తోముకున్నప్పుడు కూడా పుక్కిలిస్తాం కదా ఉయ్యటానికి, అది సుమారు 12 సార్లు చేయాలి. ఎన్నిసార్లు చేస్తున్నాడు? బ్రష్ చేసిన 2 times 3 times అంతే. అంతే. ఇవన్నీ చెయ్యగలిగితే దాన్ని పదార్థంలో ఉన్నటువంటి ఏదైతే మనకు కావాలో దాన్ని మనం గుర్తించగలుగుతాం. ఖచ్చితంగా గురుగారు, మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైతే మన గురించి మనం జాగ్రత్త తీసుకోవడం ఆపేసామో అప్పుడు జబ్బులు వస్తుంది. అందుకని ముందు ఫస్ట్ ఇక్కడ మనం ఎనిమిక్లోంచి బయటపడాలి అంటే మనం ప్రతి పదార్థాన్ని ఆస్వాదించాలి, ఎక్కువసేపు నమలాలి. ఇందులో ప్రధానంగా భోజనాలు చేసే సమయంలో, టిఫిన్లు చేసే సమయంలో మన ఎదురుగుండా ఉన్నటువంటి ఒక స్క్రీన్ మనల్ని నమలనివ్వట్లేదు. ఏంటది? టీవీ. తినేటప్పుడు టీవీ చూడొద్దు, తినేటప్పుడు సెల్ ఫోన్ చూడొద్దు. తినడం కోసమే కదా ఇంత శ్రమ పడుతున్నాం.